ఓకే. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ తన్నూర గ్రామంలో మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మరి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ఎలా తీసుకెళ్లారని మేము మా మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారైన దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఏవైనా కానీ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వర్కులు కానీ, స్కూల్ బిల్డింగ్స్ వర్క్స్, పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మాకు మా మినిస్టర్ గారు మంచి హామీ ఇచ్చారు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మా కార్యకర్తలు మంచి ఊపుతోటి ఉన్నారు. గెలుపును అందించి మళ్ళీ అభివృద్ధి చేసుకుందామని రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మా స్కూల్ బిల్డింగ్లు కానీ అసలు అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మా గెలుపుకు సహకరిస్తున్నారు. అందరూ మంచి స్పందన ఉంది. విలేజ్ గ్రామం నుంచి మంచి స్పందన ఉంది. అంటే రూలింగ్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి మంచి సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ప్రచారానికి పోయినా అంతా మనదే సార్, మనమే గెలుస్తాం, మన సార్ ఆధ్వర్యంలో మన విలేజ్ను డెవలప్ చేసుకుందాం, మంచి డెవలప్ చేసుకుందాం. ఎటువంటి కార్యక్రమాలన్నా రైతులు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి పంట పొలాల కాడికి మాకు ఇక్కడ రోడ్డు కావాలి సార్. ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మనకు కాంగ్రెస్ పార్టీ ఒకటైంది, సర్పంచ్ ఒకటైంది, అంటే రూలింగ్ ఉన్న పార్టీ ఒకటైంది, సర్పంచ్ ఒకటి. కాబట్టి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు సార్ గారు ఇంకో 3 years 4 years ఉంటాడు. కాబట్టి మంచి అభివృద్ధి చేసుకుందాం సార్ ఎట్టి పరిస్థితుల్లో మనం. కాబట్టి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని వాళ్ళు కూడా ఆశిస్తున్నారు, కోరుకొని మంచి మీకే ఓటు, మిమ్మల్ని అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని చెప్పేసి మంచి స్పందన ఉంది ప్రజల నుంచి, మాకు కార్యకర్తల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, ఎడ్యుకేషన్ యువత కానీ, రైతులు అందరు కలిసి మంచి సహకారంతో భారీ మెజారిటీతోటి గెలిపిస్తారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. వాళ్ళు కూడా మాకు మంచి ప్రతిస్పందన ఇస్తున్నారు మేము ఒక ప్రచార కార్యక్రమానికి పోయినప్పుడు.